సందేశం అందించడానికి దైవజనులు నన్ను పిలిచినప్పుడు ఇందాక లయ్య గారు చెప్పినట్టు నేను అదే మాట అన్నాను. అయ్యా, గోవిందపురంలో 16 సంవత్సరాల పరిచర్య చేశాను. నేను మారిపోయినా అది సొంతూరుగా మారిపోయింది. మీరు నన్ను రమ్మంటున్నారు, కానీ మీరు వస్తేనే నేను వస్తాను అన్నాను. కాసేపు ఆగాడు మీ పాస్టర్ గారు. ఆలోచించి, సర్లే పాస్టర్ గారు రావడానికి ప్రయత్నం చేస్తానన్నాడు. కన్ఫామ్గా వస్తానంటేనే నేను వస్తాను, ప్రయత్నం చేస్తానంటే నేను ప్రయత్నం చేస్తానన్నాడు. ఇరికిస్తే అలాగైతే ఇలాగా అన్నాడు. లేదు లేదు మీరు రావాలన్నప్పుడు సంతోషంగా వారు అంగీకరించారు. కనుక రేపు కొంచెం తొందరగా మీరు కూడుకుంటే మీ పాస్టర్ గారు మా దగ్గరకు వచ్చి వాక్యం చెప్పడానికి వీలుగా ఉంటారు. ఈరోజు నేను మీ దగ్గర మాట్లాడినప్పుడు మీ పాస్టర్ గారు మా దగ్గర రావాలా వద్దా? రావడం న్యాయం అంటారా కాదా? రైట్. కనుక నేను ఎక్కువ విషయాలు చెప్పను, క్లుప్తంగా చెప్తాను. ఎందుకంటే వారం రోజులు క్రిస్మస్ అన్నారు కనుక మా ఊర్లో కూడా వారం రోజులు క్రిస్మస్ నేను ఉన్నప్పటి నుండి అలవాటు అయిపోయింది. అప్పుడు కూడా అయ్యగారు ఒకసారి పిలిచాను నేను చాలా కాలం క్రిందట. కనుక రోజు వింటారు కనుక తక్కువ చెప్పి ముగించేస్తాను. 3 మాటలు ముచ్చటగా 3 మాటలే చెప్తాను. ముచ్చటగా ఎన్ని మాటలు? 3 మాటలే చెప్తాను. ఆలస్యం చేయకుండా త్వరగా మనం చదువుదాం. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 7వ వచనం. ఒక్కొచ్చనం మాత్రమే మనం ధ్యానం చేసుకుందాం. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 7వ వచనం. ఎవరైనా దయచేసి చదవగలరా గట్టిగా? మైకపట్టండి. మనుషుల పోలికగా పుట్టి దాసుని స్వరూపమును ధరించుకుని తన్ను తాను రిక్తునిగా చేసుకునేను. చిన్న ప్రార్థన చేసుకుందాం ప్రియులరా. పరిశుద్ధుడైన తండ్రి, జీవాధిపతి అయిన ప్రభువానికి స్తోత్రాలు. నీ ప్రియ కుమారుడు యేసుక్రీస్తు నామములో ప్రార్థన చేస్తున్నాం. ఇదిగో ప్రభువా, ఈ మాటలు మేము నేర్చుకోవాలని ఆశపడుతుండగా బోధిస్తున్న నాతో మాట్లాడండి. ఆత్మాభిషేకం దయచేయండి. వినే మనసు, గ్రహించే మనసు మీ దాసులకు, మీ దాసురాండ్లకు దయచేయండి. నన్ను ప్రేమించిన దైవజనులు రెవరెండ్ ఇశ్రాయేల్ గారిని బట్టి వందనాలు. స్థానిక సంఘాన్ని బట్టి, విశ్వాసాన్ని బట్టి వందనాలు. అందరితో, నాతో, మాతో అందరితో మాట్లాడమని యేసు నామములో అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. ప్రియులారా, అపోస్తలుడైన పౌలు గారు ఫిలిప్పు సంఘానికి ఈ మాటలు రాస్తూ ఈ మాటలు తెలియజేస్తున్నాడు. ఏమని? మనుషుల పోలికగా పుట్టి దాసుని స్వరూపమును ధరించుకుని తన్ను తాను రిక్తునిగా చేసుకునేను. నేను ముచ్చటగా 3 మాటలు చెప్తానన్నాను కదా. ఆలస్యం చేయకుండా మొదటి మాట మనం చూద్దాం. మనుషుల పోలికగా పుట్టి. మనుషుల పోలికగా పుట్టి. దేవుడు మనిషి అయ్యాడు. దేవుడు ఏమయ్యాడు? మనిషి అయ్యాడు. రక్త మాంసములు నిజమైన మానవ స్వభావము కలిగిన వాడు అయ్యాడు. దేవుడు రక్త మాంసములు నిజమైన మానవ స్వభావము కలిగిన వాడయ్యాడు. ఆయన పేరు యేసు. ఆయన పేరేంటి? యేసు. యేసు అనగా రక్షకుడు, క్రీస్తు అనగా అభిషక్తుడు. ఆయన పేరు యేసుక్రీస్తు. క్రీస్తులో 2 స్వభావాలు ఉన్నాయి. క్రీస్తులో 2 స్వభావాలు ఉన్నాయి. ఎన్ని స్వభావాలు? 2 స్వభావాలు. ఒకటి దైవ స్వభావము, 2 మానవ స్వభావం. ఒకటి దేవుని స్వభావం, 2 మానవ స్వభావం. ఒకే వ్యక్తిలో దేవుని స్వభావము, మానవ స్వభావము పరిపూర్ణమైన విధంగా ఏకమయ్యాయి. ఒకే వ్యక్తిలో దేవుని స్వభావం, మానవ స్వభావము పరిపూర్ణంగా ఏకమయ్యాయి. ప్రియులారా, హెబ్రీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 14వ వచనంలో ఒక మాట ఉంది చూడండి. కాబట్టి ఆ పిల్లలు రక్త మాంసములు చదివిన ఆ ప్రకారమే బలము గల వానిని అనగా అపవాదిని మరణము ద్వారా నశింపజేయుటకును జీవితకాలమంతయు మరణ భయము చేత దాస్యమును లోబడిన వారిని విడిపించుటకును ఆయన కూడా రక్త మాంసములో పాలివాడాయను. మనుషుల పోలికగా
పుట్టాడు ఆయన. మానవుడు దేవుని పోలికను పోగొట్టుకున్నాడు. అసలు మనుషుల పోలికగా ఎందుకు పుట్టాడు అంటే, ఆదాము అవ్వలు దేవుని పోలికలోని సృజింపబడ్డారు. దేవుని బుద్ధులు వారిలో ఉండేది, దేవుని ఆలోచనలు వారిలో ఉండేది, పరిశుద్ధత వారిలో ఉండేది, దేవుని యొక్క నీతి వారిలో ఉండేది. ఎప్పుడైతే దేవుని మాట అవిధేయత చూపి వారు పాపం చేశారో, ఏదైనా వనములో నుండి వెలువేయబడ్డారు, తరమబడినప్పుడు వారికి ఏమైంది? దేవుని పోలిక, దేవుని బుద్ధి, దేవుని స్వభావము పోగొట్టుకున్నారు. పాపం వలన వచ్చు జీతం మరణము గనక మానవుడు మరణించి నరకానికి పోకుండా ప్రేమగల దేవుడు ఆలోచించి, ఎంతైనా నా పిల్లలు కదా, వారిని రక్షించాలని దేవాది దేవుడు మానవుడు ఏ పోలికైతే పోగొట్టుకున్నాడో ఆ పోలికను తిరిగి ధరింపజేయటానికి భగవంతుడే, దేవుడే, పరలోకములో ఉన్న దేవాది దేవుడే మనుషుల పోలికగా రావలసి వచ్చింది. మనుషుల పోలికగా పుట్టక ముందు ఆయన ఏమై ఉన్నాడు అని అంటే, మనుషుల పోలికగా పుట్టక ముందు ఆయన దేవుడు, సమీపింపరాని తేజస్సులో అమరత్వం గలవాడై ఉన్నాడు. ఆయన పరలోకంలో ఉన్నాడు, వాక్యమై ఉన్నాడు. యోహాను సువార్త 1వ అధ్యాయం 1-2 వచనాలలో ఈ విధంగా రాయబడి ఉన్నది. ఆది యందు వాక్యము ఉండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యము దేవుడై ఉండెను, ఆయన ఆది యందు దేవుని యొద్ద ఉండెను. ప్రైజ్ ది లార్డ్. ఆయన మనుషుల పోలికగా పుట్టక ముందు ఎక్కడున్నాడు? మొదటి తిమోతిలకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 16వ వచనంలో ఈ విధంగా రాయబడి ఉన్నది. 6వ అధ్యాయం 16వ వచనంలో చదువుతాను చూడండి ప్రియులారా. 6వ అధ్యాయం 16వ వచనం. సమీపింపరాని తేజస్సులో ఆయన మాత్రమే వసించుచు అమరత్వం గలవాడై ఉన్నాడు. మనుషులలో ఎవడనూ ఆయనను చూడలేదు, ఎవడనో చూడలేరుడు. ఆయనకు ఘనత, శాశ్వతమైన ప్రభావము కలిగియుండునుగాక, ఆమేన్ అన్నాడు. మనుషుల పోలికగా పుట్టి, మొదటి మాట, మనుషుల పోలికగా పుట్టక ముందు ఆయన ఎక్కడున్నాడు? సమీపింపరాని తేజస్సులో ఆయన మాత్రమే అమరత్వం గలవాడై ఉన్నాడు. ఆయన దేవుడై ఉన్నాడు. చాలామంది ఏమంటున్నారనంటే, యేసు ప్రభు పుట్టి 2023 సంవత్సరాలే అయ్యింది కదండి, అంతకుముందు ఆయన లేడు కదా అని చాలామంది అంటున్నారు. ప్రియులరా, ఆయన అంతకుముందు ఎక్కడున్నాడు అని అంటే, ఆయన సమీపింపరాని తేజస్సులో ఆయన అమరత్వం గలవాడై ఉన్నాడు, పరలోకంలో ఉన్నాడు, వాక్యమై ఉన్నాడు, సకల సృష్టిని కలిగజేసిన దేవాది దేవుడు. నిన్ను నన్ను రక్షించడానికి, పాపముల చేతును అపరాధముల చేతును పడి చెడి ఉన్న మన బ్రతుకులను బాగు చేయటానికి, పాపమనే దాస్యము నుండి విడిపించటానికి దేవుడే మనుషుల పోలికగా పుట్టవలసి వచ్చింది. యోహాను సువార్త 1వ అధ్యాయం 14వ వచనం దయచేసి చదవండి ప్రియులారా. యోహాను సువార్త 1వ అధ్యాయం 14వ వచనం చదివి సహకరించిన త్వరగా. వాక్యము శరీరధారి అయి కృపా సత్య సంపూర్ణుడుగా మన మధ్య నివసించెను. తండ్రి వలన కలిగిన అతిథి కుమారుని మహిమ వలె మనము ఆయన మహిమను కనుగొంటిమి. ఆ వాక్యమై ఉన్న దేవుడు, ఆ దేవుడు, ఆ వాక్యము శరీరధారి అయి కృపా సత్య సంపూర్ణుడుగా మన మధ్య నివసించెను. శరీరాన్ని ధరించి మనుషుల పోలికగా కన్యమరియ గర్భమందు పుట్టాడు. అంతకుముందు దేవుడు, అంతకుముందు వాక్యమై ఉన్న దేవుడు, సకల సృష్టిని కలుగజేసిన దేవుడే మనుషుల పోలికగా పుట్టాడు. అసలు మనుషుల పోలికగా ఎందుకు పుట్టాడు అని ఆలోచిస్తే, మానవుడు దేవుని పోలికను పోగొట్టుకున్నాడు గనుక, మానవుడు పోగొట్టుకున్న ఆ పోలికను తిరిగి ధరింపజేయడానికి ప్రభువైన యేసుక్రీస్తు మనుషుల పోలికగా పుట్టవలసి వచ్చింది. అర్థమైందా? మనుషుల పోలికగా
పుట్టాడు. ఎందుకు మనుషుల పోలికగా పుట్టాడు అని అంటే, మానవుడు పోగొట్టుకున్న దేవుని పోలిక, దేవుని స్వభావం, దేవుని యొక్క గుణలక్షణాలు మరలా తిరిగి ధరింపజేయటానికి ప్రభువే మనుషుల పోలికగా పుట్టాడు. అది మొదటి మాట. నెక్స్ట్ 2వ అధ్యాయం 7వ వచనం చదువుతాను. మరి మనుషుల పోలికగా పుట్టి దాసుని స్వరూపమును ధరించుకుని తను తాను రిత్తునిగా చేసుకునేను. 2వ మాట, దాసుని స్వరూపమును ధరించుకుని. ఏ స్వరూపం ధరించుకున్నాడు? దాసుడు అంటే ఏంటి? సేవకుడు, పరిచర్య చెయ్యువాడు. యజమానుడు దాసుడుగా చేసుకున్నాడు. భూమి ఆకాశం సకల సృష్టిని కలిగజేసిన దేవాది దేవుడు, సృష్టి అంతా కూడా యజమానిగా ఉన్న దేవుడు నిన్ను రక్షించడానికి, నన్ను రక్షించడానికి, మనల్ని పరలోక రాజ్యంలో నడిపించడానికి, నరక యాత్ర నుండి తప్పించడానికి యజమానుడైన దేవుడు ఏమయ్యాడు? పనివాడుగా మారిపోయాడు. దాసునిగా చేసుకున్నాడు. దాసుని స్వరూపాన్ని ధరించుకున్నాడు. యెషయా గ్రంథం 42వ అధ్యాయం, యెషయా గ్రంథం 42వ అధ్యాయం మొదటి వచనం చదువుతున్నాను. ప్రియులారా, ఎవరైనా చదువుతారు గట్టిగా? 42వ అధ్యాయం మొదటి వచనం. ఇదిగో నేను ఆదుకును నా సేవకుడు, నేను ఏర్పరుచుకొనిన వాడు, నా ప్రాణమునకు ప్రియుడు, అతని యందు నా ఆత్మను ఉంచి ఉన్నాను. అతడు అన్యజనులకు వెలుగు, న్యాయము కనపరచును. అతడు కేకలు వేయడు, అరవడు, తన కంఠస్వరము వీధిలో వినబడనియ్యడు. ఇదిగో నేను ఆదుకును నా సేవకుడు. సేవకుడు. మత్తయి సువార్త 20వ అధ్యాయం 28వ వచనం దయచేసి చదివి సహకరించండి ప్రియులారా. మత్తయి సువార్త 20వ అధ్యాయం 28వ వచనం నేను చదువుతున్నాను. అలాగే మనుష్య కుమారుడు పరిచారము చేయించుకున్నటకు రాలేదు గాని పరిచారము చేయుటకును అనేకులకు ప్రతిగా విమోచన క్రయధనముగా తన ప్రాణమునిచ్చుటకు వచ్చెను అంటున్నాడు. చూసారా ప్రియులారా? ప్రియులారా, సకల సృష్టిని కలిగజేసినటువంటి ఆ దేవాది దేవుడు నిన్ను కేవలం నశించిపోతున్నావని నిన్ను రక్షించటానికి, నన్ను రక్షించటానికి సేవకుడుగా మారిపోయాడు. ఏమిగా మారిపోయాడు? దాసుడుగా, సేవకుడుగా, పనివాడుగా మారిపోయాడు. కోట్లాది కోట్లు దేవుని దూతలు నిత్యము పరిశుద్ధుడు 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 పరిశుద్ధుడని స్తుతింపబడుతున్న ఆ రాజ్యాన్ని విడిచిపెట్టి మనుషుల పోలికగా పుట్టి నీ కొరకు నా కొరకు ఏం చేసుకున్నాడు? దాసుడుగా చేసుకున్నాడు. ప్రభు ఈ లోకానికి వచ్చిన కారణం చూడండి ప్రియులారా, దేవునికి సేవ చేయడానికి, తండ్రి అయిన దేవునికి సేవ చేయటానికి. 1, 2 మనుషులకు సేవ చేయటానికి వచ్చాడు. మినిస్టర్ అంటుంటాం కదా. మంత్రి గారు వస్తున్నారు ఊరికి. ఎవరు వస్తున్నారు? మంత్రి గారు. మంత్రి అనే పదాన్ని ఇంగ్లీష్లో మినిస్టర్ అంటారు. మినిస్టర్ అని అంటే ఏంటి? పరిచర్య చెయ్యువాడు. అసలైన మినిస్టర్ ఎవరనంటే యేసుప్రభు. హల్లెలూయా. అసలైన మినిస్టర్ ఎవరనంటే యేసుప్రభు. ఈ మినిస్టర్లు ఓట్లు వేసినప్పుడే కనిపిస్తారు, వాగ్దానాలు చేస్తారు, తర్వాత గెలిచిన తర్వాత ఎవరు కనబడరు, ఏ పార్టీ నాయకులైనా. కానీ బైబిల్లో ఉన్న మంత్రి గారు, బైబిల్లో ఉన్న మినిస్టర్ గారు అందుబాటులో ఉంటాడు, దగ్గరలో ఉంటాడు. అసలైన మినిస్టర్ ఈయనే, అసలైన సేవకుడు ఇతడే. ఎలాంటి సేవకుడు అని అంటే ప్రాణం పెట్టనంతగా అప్పగించుకున్నాడు. దేవునికి స్తోత్రం. 28 మత్తయి సువార్త 20:28. అలాగే మనుష్య కుమారుడు పరిచారము చేయించుకున్నటకు రాలేదు గాని పరిచారము చేయుటకును అనేకులకు ప్రతిగా విమోచన క్రయధనముగా తన ప్రాణమునిచ్చుటకును వచ్చెను. ప్రియులారా, ఒక సందర్భంలో యేసు ప్రభు వారు తన శిలువ మరణానికి దగ్గరైన సమయంలో, అది యోహాను సువార్త 13వ అధ్యాయంలో ఉంటుంది.
దగ్గరైన సమయంలో భోజన పంక్తిలో శిష్యులందరూ కూర్చున్నారు. శిష్యులందరూ ఎక్కడ కూర్చున్నారు? భోజన పంక్తిలో కూర్చున్నారు. అప్పుడు యేసు ప్రభు ఏం చేశాడంటే టవాల్ తీసుకొని నడమలకు కట్టుకొని నీరు తీసుకుని శిష్యుల పాదాలు కడుక్కుంటూ వచ్చాడు. కడుక్కుంటూ వస్తే పేతురు గారు అన్నారు, ప్రభువా నా పాదాలు మీరు కడగడం ఏంటి? అబ్బబ్బబ్బబ్బే మీరు ఎట్లా కడగకూడదు అన్నాడు. అయితే నేను కడగకపోతే నాతో నీకు పాలు లేదు, నాతో నీకు సంబంధము లేదు అన్నప్పుడు, అట్లయితే చేతులు కడగండి, తలకొడు కడగండి అన్నాడు. చేతులు కడగండి యేసుప్రభు, చేతులు కడుగు, నా తలకొడు కడుగు అన్నాడు పేతురు. అయితే యేసుప్రభు అన్నాడు, స్నానం చేసుకున్నవాడు కడగక్కర్లేదు, పాదాలే కడగాలి అన్నాడు. అసలు శిష్యులకు ఎందుకు పాదాలు కడగాడు అని అంటే, అయ్యా నా శిష్యులారా, మీరు యజమానులాగా ఉండకూడదు, మీరు దాసుల్లాగా ఉండాలి, మీరు పని చేయాలి, మీ వల్ల అనేకులకు మేలు కలగాలి, మీ వల్ల అనేకులకు జీవం రావాలి, మీ వల్ల అనేకులకు రక్షణ మార్గంలో నడిపించాలి అని మీరు పరిచయం చేయడానికి మీరు నాలాగా తగ్గించుకోవాలని మాదిరిగా యేసు ప్రభు ఏం చేశాడు? పాదాలు కడగాడు. ప్రియులారా, ఆయన దాసుడుగా మారిపోయాడు. నిజానికైతే ఆయన దాసుడు కాడు. చూపిస్తాను మీకు. మొదటి 2 కొరింథీయులకు రాసిన పత్రిక 9వ అధ్యాయం 8వ వచనం. 8వ అధ్యాయం 9వ వచనం. 2 కొరింథీ 8వ అధ్యాయం 9వ వచనం చదువుతున్నా. ఎవరు చదువులు గట్టిగా? మీరు మన ప్రభు అయిన యేసుక్రీస్తు కృపను ఎరుగుదురు కదా. పౌలు భక్తుడు అంటున్నాడు, మీరు మన ప్రభు యేసుక్రీస్తు కృపను ఎరుగుదురు కదా. ఆయన ధనవంతుడై ఉండి మీరు తన దారిద్ర్యము వలన ధనవంతుడు కావాలని మీ నిమిత్తము దరిద్రుడాయను. గత సంవత్సరం ఒక పాఠం రాశాను, దారిద్ర్యాన్ని కోరుకున్న దరిద్రుని చరిత్ర అని ఒక పాఠం రాశాను. నేను క్రిస్మస్ ప్రసంగాలు 25 పాఠాలు సిద్ధం చేశాను. అందులో ఇది ఒకటి. 25 పాఠములలో నేను ఇప్పుడు చెప్పుతున్నది ఒకటి. ఆయన దాసుని స్వరూపమును ధరించుకున్నాడు. నిజానికి ఆయన దాసుడు కాడు. చెప్పాను కదా, ఆయన వైభవం పరలోకంలో దేవుడు, సమీపింపరాని తేజస్సులో ఉన్న దేవుడు, సమీపింపరాని తేజస్సులో ఉన్న దేవాది దేవుడులాగా దిగితే నీవు ఆయన్ని చూసి బ్రతకలేవు, నేను ఆయన్ని చూసి బ్రతకలేవు. ఒక్కసారి ఈ కరెంటు వెలుగుని చూసి ఇలాగ తేరి చూసి ఒక్క సైడ్ చూడండి, ఇలా కనిపిస్తుంది, చీకటి అనిపిస్తుందా లేదా? మానవుడు కలుగ చేసిన ఆ వెలుగును, ఆ మహిమను, ఆ వెలుగును చూస్తేనే చీకటి అయిపోతుంది. మన కళ్ళు చూడలేకపోతున్నామే. దేవాది దేవుడు, సమీపింపరాని తేజస్సులు, ఆయన మాత్రం అమరత్వం గలవాడు ఉన్న దేవుడు, వెలుగు కలిగిన దేవుడు, వెలుగైన దేవుడు. ఆయన గనుక దిగి వస్తే మనం మట్టి శరీరాలతో, మట్టి కళ్ళతో మనం చూడలేము, కాలిపోతాం, మసైపోతాం. కనుక దేవుడిలాగా రాకుండా మనుషుల పోలికగా పుట్టి దాసుని స్వరూపమును ధరించుకున్నాడు. ఎవరి కొరకు? ఇక్కడ ఏమంటున్నాడు? మీ నిమిత్తము, మీరు తన దారిద్ర్యము వలన ధనవంతులు కావాలని మీ నిమిత్తము దరిద్రుడాయను అంటున్నాడు. ఆయన దరిద్రుడు కాడు, బీదవాడు కాదు, ఆయన యజమాని. కానీ మనలను ధనవంతులుగా చేయటానికి, అట్టడుగున ఉన్న మనలను, ఎక్కడో కొండల్లో గుహల్లో ఉన్న మనలను ప్రయోజకులుగా చేయటానికి ఆయన దాసుడుగా మారిపోయాడు. ప్రియులారా, సంతోషించవలసిన విషయం ఏంటంటే, నేను ఇక్కడ చదువుకున్నప్పుడు మీరందరూ కూడా సవర భాషలోనే వాక్యం విన్నారు. అవునా? దేవుని దేవుని మీ పాస్టర్ గారు సవర భాషలో ధారాళంగా వాక్యం చెప్పగలడు, తెలుగులో వాక్యం ధారాళంగా చెప్పగలడు. ఒకనాడు మన పరిస్థితులు వేరు, ఒకనాడు మన జీవన శైలి వేరు, ఒకనాడు మన పరిస్థితులు వేరు, ఒకనాడు మన భోజన పరిస్థితులు వేరు, ఆహార పరిస్థితులు వేరు. ఈనాడు చూసినప్పుడు తెలుగులోనే పాడుతున్నా. చిన్నప్పుడు మన పితృలు ఏం పాడారో తెలుసా? సవర భాషలోనే. పూర్వయాగి పండితంజి డరుంగ్ యోంగ్ డేసా గల మర్జీ
తామే సుంకరాన్ అల్లేనా గైలాయ్ సుంకరాన్ సండంలే అల్లేనా ఏర్రాయ్. అప్పుడు మన పితరులు సవరాలో క్రిస్మస్ సందర్భంలో ఈ పాట పాడినారు. కానీ దేవుని కృప వల్ల ఇప్పుడు ఏం పాడుతున్నాం? తెలుగులో పాడుతున్నాం. ప్రైజ్ ది లార్డ్. ఎక్కడో ఊరు బయట ఉన్న మనం, ఎక్కడో కొండల్లో ఉన్న గిరిజనులమైన మనం ఈరోజు ప్రభు మన జీవితంలోనికి వచ్చినందుకు ఈరోజు ఉద్యోగాలు ఉన్నా లేకున్నా చక్కగా బ్రతకగలుగుతున్నాం. దేవునికి స్తోత్రం. ప్రియులారా, ఆయన దాసుడుగా మారిపోయాడు, మనల్ని యజమానులుగా చేశాడు. ప్రైజ్ ది లార్డ్. ఆయన పనివాడుగా మారిపోయాడు, మనల్ని పని చేయించే వాడుగా చేశాడు. ఆయన పేదవాడుగా మారిపోయాడు, మనల్ని ధనవంతులుగా చేశాడు. మీరు అనుకోవచ్చు, అయ్యగారు నేను ఇంకా గుడిసెలోనే ఉన్నాను కదండి, పేదవాడనే కదా అని మీరు అనుకోవచ్చు. గుడిసెలో నీవు ఉన్నా, భౌతికంగా నీవు పేదవాడు అయినా, ఆత్మీయంగా ఆత్మ విషయమై దీనులైన వారు ధన్యులు. దేవుని స్తోత్రం. నీ ఆత్మ ఆయన వచ్చిట ద్వారా, ఆయన అంగీకరించట ద్వారా నీవు ధన్యుడు అయ్యావు. ఆత్మ విషయంలో నువ్వు ధనవంతుడు. ఎందుకు? యేసు ప్రభు అంగీకరించి పాపాలు ఒప్పుకున్నావు, రక్షణ పొందావు. నీవుంటే ప్రభులో ఉంటావు. నీవు దేవుని పిలుపు అందుకుని వెళ్తే నీ ఆత్మ దేవుని దగ్గరికి వెళ్తుంది. నీవు ధనవంతుడువు, నీవు పేదోడవు కాదు. గుడిసెలోనే ఉండొచ్చు కాక, భౌతికంగా నీ పేదోడవే కావచ్చు, కానీ నీ ఆత్మ విలువ పెరిగింది. అంతస్తులో బిల్డింగ్ లో ఉండొచ్చు కాక, దేవుని ఎరిగికపోతే, దేవుని నమ్మకుండా నిద్రిస్తే ఆయన పేదవాడుగానే నరక యాతనలో అగ్ని ఆరుదు పురుగు సాగుదు ఆ యొక్క స్థలంలో యాతన పడుతూనే ఉంటాడు. మీకు బాగా తెలుసు. లాజరు ఉన్నాడు, ధనవంతుడు ఉన్నాడు. లాజరు చాలా పేదవాడు. లాజరు చనిపోయాడు. అబ్రాము రొమ్మున ఆనుకుని ఉన్నాడు పరదైసులో. ధనవంతుడు చనిపోయాడు. అగ్నిగుండంలో ఏం పడుతున్నాడు? యాతన పడుతున్నాడు. చూసారా? ఇప్పుడు ధనవంతుడు ఎవరు? లాజరా ధనవంతుడా? భూమి మీద నిజానికి లాజరు పేదవాడే. భూమి మీద నిజానికి లాజరు అడుక్కున్నోడే. కానీ ఆయన ఆత్మకు విలువ వచ్చింది. ఎలా? దాసునిగా మారిపోయిన యేసు ప్రభుని అంగీకరించినందుకు యజమానుడుగా చేయబడ్డాడు. ఆ యజమానుడుగా చేయబడిన తర్వాత, ఆయన చనిపోయిన తర్వాత పరదైసులో ఒక భక్తుని అబ్రాము రొమ్మున ఆనుకుని ఉన్నాడు. ధనవంతుడు భూమి మీద ధనవంతుడుగానే ఉన్నాడు, కానీ చనిపోయిన తర్వాత ఆయన ఆత్మ ఎక్కడ పడింది? అగ్నిగుండమును. అగ్ని ఆరదు, పురుగు సావదు, మండుతూనే ఉంది, కాలుతూనే ఉంది. అయ్యో, నేను ఏసీ రూమ్లో ఉన్నానుగా, ఎండలో అసలు బయటకు వెళ్ళలేదు. తీసి అడిగేస్తే పని మనుషులు ఉండేవారు. అక్కడ నువ్వు ధనవంతుడవు, ఇక్కడ నీవు బీదవాడు. ప్రియులారా, మనం గిరిజనులమైన, రేకింట్లో ఉన్నా, గుడిసెలో ఉన్నా, ఎక్కడున్నా మన ఆత్మకు విలువ ఉంది. దేవునికి స్తోత్రం. ఈ ఆత్మకు విలువ ఎందుకు వచ్చిందో తెలుసా? ఆయన దాసుడుగా మారి నిన్ను యజమానిగా చేసినందుకు. అందుకే ఇక్కడ పౌలు గారు అంటున్నారు, తన దారిద్ర్యము వలన ధనవంతులు కావాలని మీ నిమిత్తం ఆయన ఏమయ్యాడు? మన నిమిత్తం ఏమయ్యాడు? ఆయన బీదవాడుగా మారిపోయాడు. నిజంగా ఆయన పేదవాడైనా? చూపిస్తాను. కొలోసీలకు రాసిన పత్రిక మొదటి అధ్యాయం 16వ వచనం. ఏలయనగా ఆకాశమందున్నవియు భూమి అందున్నవియు దృశ్యమైనవి గాని అదృశ్యమైనవి గాని, అవి సింహాసనములైనను, ప్రభుత్వములైనను, ప్రధానులైనను, అధికారములైనను, సర్వమును ఆయన యందు సృజింపబడెను. సర్వమును ఆయన ద్వారాను ఆయన్ను బట్టి సృజింపబడెను. ఆయన అన్నిటికంటే ముందుగా ఉన్నవాడు. 17. ఆయనే సమస్తమునకు ఆధారభూతుడు. ఆయనే సమస్తమునకు ఆధారభూతుడు అంటే ఆయన ధనవంతుడా పేదోడా? ఆకాశమందున్నవి ఆయనవి, భూమి అందున్నవి ఆయనది, కనబడేది ఆయనవి, కనబడనివి ఆయనవి, అధికారాలు ఆయనవి, సర్వము ఆయన యందు సృజింపబడ్డాయి. సర్వము ఆయన ద్వారాను ఆయన్ను బట్టి కలిగాయి. ఆయన ధనవంతుడా పేదోడా?
ధనవంతుడైన దేవుడు మీ కొరకు నా కొరకు ఏమిగా మారిపోయాడు? దాసుడుగా మారిపోయాడు. ఎందుకో తెలుసా? పెంట కుప్ప మీద పడి ఉన్న నిన్ను నన్ను పైకి లేవనెత్తాలి అని అంటే ఆయన దాసుడిగా మారవలసింది. నీ కొరకు నా కొరకు ఆయన దాసుడిగా మారిపోయాడు. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 2:7 త్వరగా 2:7 చదవండి. మళ్ళీ మనుషుల పోలికగా పుట్టి దాసుని స్వరూపమును ధరించుకుని తన్ను తాను రిత్తునిగా చేసుకునేను. మొదటిది మనుషుల పోలికగా పుట్టాడు, రెండవది దాసుని స్వరూపాన్ని ధరించుకున్నాడు, మూడవది తన్ను తాను ఏం చేసుకున్నాడు? రిక్తునిగా అంటే ఏమీ లేనివాడుగా చేసుకున్నాడు, శూన్యం చేసుకున్నాడు. హీరో జీరో చేసుకున్నాడు. హీరో ఏం చేసుకున్నాడు? జీరో చేసుకున్నాడు. ఏమి లేనివాడుగా చేసుకున్నాడు. ఆయన ఖాళీగా చేసుకున్నాడు. పిల్లరా, అది ఒక సౌండ్ వస్తుంది సార్. ఏమేమి వదులుకున్నాడు మన కొరకు? ఒక 2 మాటలు చూపిస్తాను. యోహాను సువార్త 17:5 త్వరగా చదవండి దయచేసి. యోహాను సువార్త 17:5 త్వరగా ప్రియులారా. తండ్రి లోకమును పుట్టుక మునుపు నీ యొద్ద నాకు ఏ మహిమ ఉండెను, ఆ మహిమతో నన్ను ఇప్పుడు నీ యొద్ద మహిమపరచుము. చూసారా ప్రియులారా? ఆయన రిక్తునిగా చేసుకున్నాడు, ఏమి లేనివాడుగా చేసుకున్నాడు. ఏంటి అని అంటే తండ్రితో పాటు తనకున్న మహిమను వదులుకున్నాడు. తండ్రితో తనకున్న మహిమ అంటే ఏంటి? వెలుగు. ఇందాక చూపించాను కదా, సమీపింపరాని తేజస్సులో ఆయన మాత్రమే అమరత్వం గలవాడై ఉన్నాడు. ఆ యొక్క స్థానాన్ని, ఆ హోదాను, ఆ యొక్క డిగ్నిటీని వదులుకున్నాడు ఆయన. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 2:5-6 క్రీస్తు యేసునకు కలిగిన ఈ మనస్సు మీరును కలిగి ఉండుడి. ఆయన దేవుని స్వరూపము కలిగిన వాడై ఉండి దేవునితో సమానముగా ఉండుట విడిచిపెట్టుకుని భాగ్యమని ఎంచుకొనలేదు. పరలోకంలో ఉన్నవాడు, సమీపింపరాని తేజస్సులో అమరత్వం గలవాడి ఉన్నవాడు, మహిమలోకంలో ఉన్న దేవుడు యోహాను సువార్త 17:5 అంటున్నాడు, తండ్రి లోకము పుట్టుక మునుపు నీ యొద్ద నాకు ఏ మహిమ ఉండెనో, ఏ స్థానం ఉండెనో, ఏ వెలుగు ఉండెనో, ఆ మహిమతో నన్ను ఇప్పుడు నీ యొద్దకు మహిమపరచుము అని ప్రార్థన చేస్తున్నాడు. అంటే ఇక్కడ మనకి ఏమర్థమవుతుంది? రిక్తునిగా చేసుకున్నాడు, ఏమి లేనివాడుగా చేసుకున్నాడు. అంటే తండ్రితో పాటు తనకున్న మహిమను వదులుకున్నాడు. ఒక తాగుబోతాడు, తాగుబోతూ తను వదిలేసి ప్రభు దగ్గర రారా అని అంటే, మీరు ఎంత చెప్పండి అన్నయ్య, నేను మారలేను అంటాడు. ఊర్లో ఒకరిద్దరు తిట్టుకుంటారు, అమ్మ మీరు సమాధానం పడండి అమ్మా, సంఘానికి రండి అమ్మా అని అంటే, ఇదే సంఘం ఉందా, వేరే సంఘానికి వెళ్తాను. ఎందుకమ్మా అని అంటే, నాకు పడిని ఆమె, నాకు పడిని ఆయన మీ సంఘానికి వస్తున్నాడు కదా, నేను రాలేను. ఎందుకమ్మా అలాగానంటే, అయ్యగారు ఒక మాట, లువాంగమ్మాయిలు నిమ్మాయితం కానీ ముగ్గురు ఏమంటారు? లువాంగమ్మాయిలు నిమ్మాయితం కానీ ముగ్గురు అమ్మాయినే. ఇనుము అతికితే ఎల్లించేస్తాయి, అతికితాదేమో కానీ నా హృదయం కలవదు. కలగపోతే కిందకి పాతాళ గుండంలో పోతా. అవునా? యేసు ప్రభు శిలువ మీద కొడుతుంటే, ముళ్ళు కిరీటం వేస్తుంటే, పిడిగుద్దులు గుద్దుతుంటే, ఆ స్థానంలో నీవు ఉండుంటే శాపనార్థాలు పలకాల కదా అని మనడు. తండ్రి వీరేమి చేయుచున్నారో వీరు ఎరుగరు గనక వీరిని క్షమించు అన్నాడు. ఎంత శత్రువుని సైతం ప్రేమించే మనస్సు. మనము శత్రుత్వాన్ని విడిచిపెట్టి దేవుని దగ్గర రండ్రా బాబు అని అంటే, నేను వదలలేను. పైగా ఆడ నాకు పడదు కనుక ఆ మన సంఘానికి ఆయన వస్తున్నాడు కనుక నేను ఇంకో సంఘానికి వెళ్తాను. ఏ బండ నుండి తీయబడితిరో ఆలోచించుడి. ఏ గుంట నుండి గుంట అంటే అమ్మాయి అనుకో బాగండి, గుయ్యి అని అర్థం.
గుంట అంటే అమ్మాయి అనుకుంటారు చాలామంది. కాలేజీలో ఉన్నప్పుడు అనయ్య గుంట బాగుందిరా అన్నారు. ఏంట్రా గుంట గుంట అంటున్నారు? నాకు బైబిల్ భాషలు వచ్చి కానీ లోకల్ భాషలు నాకు పెద్దగా అవగాహన లేదు. అప్పుడు చిన్నప్పటి నుండి నాకు బైబిల్ వచ్చింది నా చేతిలో. అసలు గుంట అంటే తెలిసి రాని వాళ్ళకి సువార్త చెప్పేశాను. ఆ గుంట వస్తే రాని కానీ ఆ గుంటలో మీరు పడితే మాత్రం నరకానికి పోతారు అన్నాను. క్రీస్తు అనే బండ దగ్గరికి రావాలి, క్రీస్తు అనే గుంటలో నుండి మనం తీయబడాలి. అమ్మాయి అనే గుంటలో పడ్డామనుకోండి ఏమవుతాం? లవేరియా వస్తుంది. లవేరియా వచ్చినాక మలేరియా వస్తుంది, టైఫాయిడ్ వస్తుంది, ఇక అన్ని జబ్బులు వచ్చేసి కొట్టుకుపోతాయి. అలా కదా ప్రియులారా, మీరు ఏ గుంటలో నుండి తీయబెడతారో, ఏ బండ నుండి మీరు చెక్కి పెడతారో ఆలోచించండి అంటున్నాడు. ఒక పాపకు జీవితం నుండి విడిచిపెట్టి రావాలంటే మనం ఇష్టపడమే. మన ఇంటిలో పని ఉంటే ఈరోజు ఆదివారము సంఘానికి వెళ్ళాలంటే బరాన్ పాడుకున్నది గిర్పు గుడ్డాంగ బరిగ్లు ఇవాడు గురువుని గుర్తయిపో గురైపో ఇలాగా జనమర్ గర్భిర్రి నాంగిలి పట్టుకుంటాం పర్వతాన్ని గొంతవు జనం రాత్రి పర్వతం. పాస్టర్ గారు ఎంత బాధపడతారు. ప్రభువా వర్షాన్ని ఇచ్చావు నీకు స్తోత్రం, కానీ నీ పిల్లలు చూసావా తండ్రి, ఎంత బాధపడతారు. కొంతమంది ఏం చేస్తారో తెలుసా? ఆదివారమే హాస్టల్కి పిల్లలకు చూడడానికి వెళ్తారు, ఆదివారమే మెచ్యూరిటీ ఫంక్షన్లకు వెళ్తారు, ఆదివారమే చుట్టాలింటికి. మళ్ళీ పాస్టర్ గారు బండి తీసుకుని వస్తే అయ్యగారు మా కోసం ప్రార్థన చేయండి. అయ్యగారు పాపం ఏమని ప్రార్థన చేయాలి? యేసు ప్రభువా మీరు ఎప్పుడు సంఘానికి రాకుండా చెయ్యండి తండ్రి, ఎప్పుడు చుట్టాలింటికి అన్నట్టు చెయ్యండి తండ్రి, వారి ఆత్మను రక్షించకండి తండ్రి, వారు నరకానికి పంపదండ్రి, లాజరు దగ్గర వద్దు నాయన, భూమి మీద ధనవంతునిగా ఉన్న ధనవంతుని దగ్గర ఎల్లుని దగ్గర పంపించు తండ్రి అని చెయ్యాలి. అవునంటారా కాదంటారా? పిల్లల దేవుని సన్నిధిని మనం విడిచిపెట్టకూడదు. మన పనులు మానేయాలి, మన పరిస్థితులు మానేయాలి, మనకున్నవన్నీ పక్కన పెట్టి దేవుని దగ్గరికి వెళ్ళాలి. ఎందుకు అని అంటే ఆయన అన్ని వదులుకుని వచ్చాడు కనుక ఆ మాత్రం ఒక్క రోజు, అది కూడా 3 గంటలు దేవుని సన్నిధిలో ఉండలే మా ప్రియులారా. ఒక ఆయన కొత్తగా నమ్ముకున్నాడు, ఉద్యోగస్తుడు, ప్రభు నమ్ముకున్నాడు, కొత్తగా వాళ్ళ నాన్న వాళ్ళు నమ్ముకున్నారు, ఆయన నమ్ముకున్నాడు. లెక్కెట్టాడు, నెలకు 4 ఆదివారాలు, సంవత్సరానికి 52 ఆదివారాల. నాయన వద్దు వద్దు వద్దు, ఆ దేవుడు వద్దు, ఆ ప్రభు వద్దు, అన్యుడిగా మారిపోయాడు, లోకమంతా సంపాదించి ఆత్మ పోగొట్టుకుంటూ ఉపయోగం ఏముంది? ప్రియులారా, ఇదంతా నేను ఎందుకు చెప్తున్నానంటే దేవుడు పరలోకాన్ని విడిచిపెట్టేశాడు, తన మహిమను విడిచిపెట్టి వచ్చేసాడు. వస్తే మనం ఒక్క రోజు మనం పని పక్కన పెట్టి సంఘానికి వెళ్తే మనకేమైనా తక్కువ అవుతుందా ప్రియులారా? ఆయనే అలాగే అనుకుంటే నా మహిమ నాకు చాలు, పరలోకం నాకు చాలు, తండ్రి నేను వెళ్ళను అంటే నీవు నేను ఇక్కడికి ఉండేవారం కాదు, నీవు నేను కూడుకునేవారం కాదు, నీవు నేను పుట్టాడు పుట్టాడు రో మన యేసు అని పాడేవారం కాదు. పుట్టాడు కనుక పాడుతున్నాం, దాసుని స్వరూపాన్ని ధరించుకున్నాడు కనుక పాడుతున్నాం. ఆయన ఏమి లేనివాడుగా చేసుకుని పరలోక మహిమను విడిచిపెట్టాడు కనుక పాడుతున్నాం. అవునంటారా కాదంటారు? ఏ రిక్తునిగా చేసుకున్నాడంటే ఏమి లేనివాడుగా చేసుకున్నాడు. ఒకటి, తండ్రితో పాడుతున్న మహిమను వదులుకున్నాడు. 2 8వ అధ్యాయం 9వ వచనం చదివించాను కదా, 2 కొరింథీ పత్రిక 8:9 చదివించానా? ఒకసారి చదవండి. ఆయన ధనవంతుడై ఉండి తన దారిద్ర్యము వలన మీరు ధనవంతులు కావాలని దరిద్రుడాయను. 2 వదులుకున్నాడు, రిత్తునిగా చేసుకున్నాడు. అంటే 1 తండ్రి తనతో ఉన్న మహిమను వదులుకున్నాడు. 2 పరలోక నివాసాన్ని, తన ఆధిక్యతలన్నింటినీ కూడా వదులుకొని
భూలోకంలోనికి వచ్చాడు. మనుషుల పోలికగా పుట్టి దాసుని స్వరూపమును ధరించుకుని తను తాను రిత్తునిగా చేసుకున్నాడు. రిత్తునిగా చేసుకుని ఏం చేసుకున్నాడో తెలుసా? మనుషుల చేత తృణీకరింపబడ్డానికి కూడా అప్పగించుకున్నాడు. 53 యెషయా గ్రంథం 53:3 వచనం. ఇది చూసి మనం ముగించుకుందాం. 53:3 యెషయా గ్రంథం 53 అధ్యాయం 3 వచనం చదవండి ప్రియులారా. తృణీకరింపబడిన వాడును ఆయను, మనుషుల వలన విసర్జింపబడిన వాడును, వ్యసనాక్రాంతుడుగాను వ్యాధిని అనుభవించిన వాడుగాను, మనుషులు చూడనొల్లని వాడుగాను ఉండెను. అతడు తృణీకరింపబడిన వాడు గనుక మనం అతనిని ఎన్నిక చెయ్యకపోతేమి. పిల్లరా, మనుషుల పోలికగా పుట్టాడు, దాసుని స్వరూపం ధరించుకున్నాడు, తన్ను తాను ఏమి లేని వాడుగా చేసుకున్నాడు. అంతేకాకుండా నీ కొరకు నా కొరకు మనుషుల చేత తృణీకరింపబడిన వాడుగా చేసుకున్నాడు. ఎందుకో తెలుసా? ఆయనే గనక తగ్గించుకుని రాకపోతే నీకు నాకు రక్షణ లేదు. ఆయన్ను అంగీకరించుట ద్వారా, ఆయన్ని విశ్వసించుట ద్వారా, ఆయనలో మనం ప్రవేశించుట ద్వారా మన ఆత్మకు భద్రత, మన ఆత్మకు శాంతి, మన ఆత్మకు నెమ్మది. మనం నిద్రించిన తర్వాత ఆయన సన్నిధిలో ప్రవేశిస్తాం. ఎవరి జీవితం గ్యారంటీ లేదు ప్రియులారా. నేను పలాస దగ్గర గోవిందపురం నుండి ఇక్కడికి నేను మోటార్ సైకిల్ వేసుకుని వెళ్ళాను. వాక్యం చెప్పి వెళ్తున్నా. నేను పలాస గోవిందపురం చేరుతానో లేదు గ్యారంటీ లేదు. ఒక ఫేర్ కొంటే గ్యారంటీ అంటాడు, ఒక సెల్ ఫోన్ కొంటే 1 year గ్యారంటీ వారంటీ అంటాడు, ఒక ఫ్రిడ్జ్ కొంటే 5 years గ్యారంటీ అంటాడు. మానవుడు తయారు చేసిన వస్తువులకు గ్యారంటీలు ఉన్నాయి, వారంటీలు ఉన్నాయి. కానీ మానవుని జీవితానికి గ్యారంటీ లేదు, వారంటీ లేదు. అయితే ఒకటి శుభవార్త ఏంటంటే ప్రియులారా, భయపడవలసిన పని లేదు. మనుషుల పోలికగా పుట్టిన యేసు, దాసుని స్వరూపమును ధరించుకున్న యేసు, తన్ను తాను రిత్తునిగా చేసుకున్న యేసు, ఆయన యందు విశ్వసిస్తే మన శరీరానికి క్షేమం, మన ఆత్మకు క్షేమం, మన ఆత్మ పరలోకానికి చేరుతుంది. క్రీస్తునందు మృతులైన మృతులు ధన్యులు. ఎలా? అంగీకరించి పాపక్షమాపణ పొంది వారు పరలోకానికి పోతారు. ఆయన రాకపోతే నీ ఆత్మకు రక్షణ లేదు, నీ శరీరానికి రక్షణ లేదు. నీ శరీరానికి రక్షించడానికి ఎంతోమంది ఉన్నారు. డాక్టర్లు ఉన్నారు, నర్సులు ఉన్నారు, పోలీసు వారు ఉన్నారు, మిలిటరీ వారు ఉన్నారు. ఇది మన శరీరానికి రక్షణ, మంచిదే. కానీ నీ శరీరంలో, నీ ఒంటిలో ఉన్న ఆత్మ రక్షించాలనంటే మనుషుల వల్ల కాదు. ప్రభుని యేసు క్రీస్తు ద్వారానే నిన్ను రక్షిస్తాడు. మత్తయి సువార్త 1వ అధ్యాయం 23వ వచనంలో 1:21 చదవండి త్వరగా. ఈ యొక్క కుమారుని కనను తన ప్రజలను వారి పాపము నుండి ఆయన్నే రక్షించుడు. ఎవరాయన? మనుషుల పోలికగా పుట్టిన ఆయనే. ఎవరాయనే? దాసుని స్వరూపమును ధరించుకున్న ఆయనే. ఎవరాయన? తన్ను తాను రిత్తునిగా చేసుకున్న ఆయనే పాపములో నుండి రక్షిస్తాడు. ఆయన అంగీకరిస్తేనే నీ ఆత్మకు శాంతి, నీ ఆత్మకు రక్షణ. ఆయన అంగీకరించకుండా ఉంటే నీకు క్షేమం లేదు, క్షేమం కాదు. కనుక 3 మాటలు చెప్పాను రాత్రికాల సమయంలో, ముగించేద్దాం. మనుషుల పోలికగా పుట్టాడు, దాసుని స్వరూపం ధరించుకున్నాడు, తను తాను రిత్తునిగా చేసుకున్నాడు, ఆయన ఏమి లేనివాడుగా చేసుకున్నాడు, నీకు ఉన్నవాడుగా చేయటానికి. ఇంకా ఎవరైనా యేసు ప్రభుని అంగీకరించకుండా కేవలం క్రిస్మస్ వరకు మాత్రమే పరిమితం చేసుకుంటే నీ ఆత్మకు క్షేమం కాదు. క్రిస్మస్ చేసుకుందాం. ఈ క్రిస్మస్ పండుగల ద్వారా దేవునికి మరింత దగ్గరవుదాం, దేవుని దీవెనలు పొందుదాం. ఈ మాటలు దేవుడు దీవించను గాక. ఆమేన్. నన్ను వాక్యం చెప్పిన తెలియజేస్తూ